రైట్ ఇక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ కనబడడం లేదని హైదరాబాద్ నగరంలో పోస్టర్లు వెలిశాయి. 2 సార్లు అధికారం ఇచ్చిన పత్తా లేని ప్రతిపక్ష నేత అంటూ పోస్టర్లలో రాశారు. ఇక కొండపోత వర్షాలతో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పరామర్శించడం లేదంటూ ఆరోపించారు. పలు ప్రాంతాలు వరదలతో అతలాకుతలమైన బయటికి రాకపోవడంపై పోస్టర్లు వేశారు. ఇక ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అధికార ప్రతిపక్ష నేతలు బాధ్యతగా వ్యవహరించవలసిన సమయంలో కేసీఆర్ జాడలేదంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ లో దించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్, కేసీఆర్ కనపడడం లేదని వెలిసిన పోస్టర్లు కలకలం అయితే సృష్టిస్తున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కనబడటం లేదంటూ హైదరాబాద్ లో కొన్ని మెట్రో ఫిల్లర్లకి పోస్టర్లు అంటించినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. 2 సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వద్దల్లో ఉండి నానా ఇబ్బందులు పడుతుంటే కనీసం కనబడకుండా పట్టా లేకుండా ప్రతిపక్ష నేత తిరుగుతున్నారని చెప్పి ప్రతిపక్ష నేత కేసీఆర్ అని చెప్పి పోస్టర్లు హైదరాబాద్ లో వేసినట్టు తెలుస్తా ఉంది. మెట్రో పిల్లలకు కూడా అంటించినట్టు తెలుస్తా ఉంది. అంటే గత 2-3 రోజులుగా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పెద్ద ఎత్తున భారీ వర్షాలు పడి ముఖ్యంగా ఖమ్మం జిల్లా, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా ఈ 3 జిల్లాల ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగి పెద్ద ఎత్తున వాళ్ళకు ఆదుకునే చర్యలు చేపడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు ట్విట్టర్ల ద్వారా ఇతర రూపాల్లో ప్రభుత్వాన్ని కించపడుతూ విమర్శలు చేస్తున్నారు. అయినా ప్రతిపక్ష నేతగా ఉండి కనీసం 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కనీసం ఇట్లాంటి సమయంలో కూడా బయటికి రాకుండా ఈ విధంగా మాట్లాడటం సరికాదని చెప్పి ఈ పోస్టర్లు వేయడం జరిగింది. కేసీఆర్ గత కొన్ని రోజులు కూడా గజ్వేల్ ఫామ్ హౌస్ లోనే ఉన్న నేపథ్యంలో ఇలాంటి వరదల సమయంలో కూడా బయటికి రాకపోవడాన్ని ఈ విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ పోస్టర్లు అంటించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రామ్.